కరుణకేం చేయాలో తోచలేదు. ఈ రోజుకా రోజు నరసింహ ఇంటికొస్తాడేమో అన్న భయం పట్టుకుంది. తనిలా ఆలోచిస్తూ కూర్చుంటే ఆ అవాంతరం ఎప్పుడో మీదకొచ్చి పడక మానదు. అతగాడింటికొచ్చి తనను అటాక్ చేస్తే తనేం చేయగలదు? గట్టిగా కేకలు వేసినా అందరూ వింటారని, విని ఆదుకుంటారని నమ్మకం లేదు. ఈనాటి సమాజంలో ఒకరి గురించి ఒకరు పట్టించుకోరు. మనం కల్పించుకుంటే మనకేం చుట్టుకుంటుందో అనే తత్వమే అందరిదీను. పోనీ తానే వెళ్ళి పోలీస్ సహాయం అడిగితే? కానీ శరత్కి తెలియకుండా వెళ్ళటం మంచిదేనా? ఎటూ నిర్ణయించుకోలేకపోయిందామె. చివరకు శరత్కు చూచాయిగా ఆ విషయం చెప్పటానికే నిర్ణయించుకుంది. మొన్న మార్కెట్లో ఆ నరసింహ కనబడ్డాడు. ఏదో మాట్లాడబోతే నేనే తప్పించుకుని వచ్చేశాను. మళ్ళీ వాడేమైనా అఘాయిత్యం తలపడతాడేమో. వాడికంత ధైర్యం ఉండదులే. అందులోనూ మనిద్దరం పెళ్లి చేసుకున్న విషయం తెలిసే ఉంటుంది. మన జోలికి రాడు. ఎందుకైనా మంచిది ఒకసారి పోలీస్ రిపోర్ట్ ఇస్తే. నీ ఇష్టం. అంత భయంగా ఉంటే పోనీ వెళ్ళి రిపోర్ట్ ఇద్దాం. ఆమె మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో శరత్కు తెలుసు. ఆమె మనసులో ఎలాంటి భయము ఆందోళనలో లేకుండా చేయటం తన కర్తవ్యం. ఆ రోజే ఇద్దరూ పోలీస్ స్టేషన్కి వెళ్లారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ బయట నిలబడి ఉన్నాడు జీప్ దగ్గర. ఎవరు కావాలి? ఏం కావాలి మీకు? అక్కడే నిలబడి అడిగాడతడు. మాకు మీ సహాయం కావాల్సి వచ్చి. ఏం సహాయం? అతడి దగ్గర నుంచి తాగిన వాసన స్పష్టంగా తెలుస్తోంది. లోపల మాట్లాడదాం. ఈడ మాట్లాడడానికి ఏమాయి? ఇక్కడ మా కంప్లైంట్ రోడ్డు మీద ఇవ్వాలా? కోపంగా అడిగాడు శరత్. ఏయ్, కంప్లైంట్ ఇవ్వటానికి ఏసీ రూమ్ కావాలనా? చల్ చల్. జీప్ స్టార్ట్ అయ్యేసరికి అందులో కూర్చుని వెళ్ళిపోయాడు అతడు. శరత్ కరుణ వైపు చూశాడు. ఇలాంటి పోలీసుల వల్ల మనకేమైనా సహాయం దొరుకుతుందనుకుంటున్నావా? కరుణ నిట్టూర్చింది. వెళ్ళిపోదాం పదండి అన్నది చేసేది లేక. ఇద్దరూ వెనుదిరిగారు. కరుణ, నీకు భయంగా ఉంటే నేను సెలవు పెట్టి ఇంటి దగ్గరే ఉంటాను కొన్ని రోజులు. ఏమంటా? వద్దులే శరత్, ఇదంతా కేవలం నా అనుమానమేనేమో. నువ్వన్నట్లు వాళ్లకు మాత్రం ధైర్యం ఉండవద్దు. అక్కడితో వారిద్దరి మధ్య సంభాషణ ముగిసింది. కానీ కరుణ మనస్సులో మాత్రం ఉండుండి భయం సన్నగా కదులుతూనే ఉంది. నిరాహార దీక్ష ప్రారంభించి వారం రోజులయ్యింది. క్రమక్రమంగా మరికొన్ని ఊళ్లలో కూడా కొంతమంది యువకులు, నిరుద్యోగులు నిరాహార దీక్షలు ప్రారంభించారు. దాంతో ప్రభుత్వ దృష్టి మళ్లీ ఆ సమస్య వైపుకు మళ్లింపక తప్పలేదు. అయితే ప్రభుత్వ దృష్టి ఎంతసేపు ఎలా అలజడిని అణచాలా అని తప్పితే ఎలా ఆ సమస్యను పరిష్కరించటమా అని ఉండదు. అంచేత ఆ నిరాహార దీక్షలు అందరి దృష్టిని ఆకర్షించి పెద్ద ఎత్తున కల్లోలానికి దారితీయకముందే దానిని అణిచివేయాలని ప్రయత్నాలు ప్రారంభించింది. అందుకు ప్రతిఫలంగా అభిమన్యు ఉద్యోగం చేస్తున్న కాలేజీ ప్రిన్సిపల్ నుండి అతడికి వర్తమానం వచ్చింది. మీరు వెంటనే ఈ నిరాహార దీక్ష మానివేయటం మంచిది చెప్పమంటున్నారు ప్రిన్సిపల్ గారు అన్నాడు వెంకటేష్. ఇది నా ఒక్కడి సమస్య కాదని, అసలు దీని పరిష్కారం వల్ల నాకు వనగూడేదేమీ లేదని ప్రిన్సిపల్ గారికి చెప్పండి అన్నాడు అభిమన్యు. వెంకటేష్ ఏమీ మాట్లాడలేకపోయాడు. రాను రాను అభిమన్యు సన్నబడిపోవటం, బరువు తగ్గిపోవటం చూస్తుంటే శాంతికి మనస్సులో ఉండటం లేదు. అతడు ఇలాగైనా ఆ నిరాహార దీక్ష విరమిస్తే బాగుండుననుకుందామే. ఇలా ఎన్ని రోజులండి? మీ ఆరోగ్యం క్షీణించిపోతోంది. అభిమన్యు నవ్వాడు. పొట్టి శ్రీరాములు గారితో పోలిస్తే ఎన్ని రోజులైందని శాంతి? అంత గొప్ప త్యాగం ఎలాగూ చేయలేము. కొంతవరకైనా కానీ. ఆమె మాట్లాడలేకపోయింది. కానీ ఎలాగైనా అతడికి నచ్చ చెప్పగల వారెవ్వరూ కనిపించలేదు. ఒకవేళ శిరీష ఏమైనా చెప్పగలదేమో. ఆమె మాట వింటాడని కాదు, కానీ కనీసం అతడికి చెప్పగల చనువైనా ఆమెకున్నది. ఆ రోజు సాయంత్రమే శిరీష ఇంటికి చేరుకుందామే. ఏమిటిలా వచ్చావు? దారి తప్పావా? లేదు, వెతుక్కుంటూనే వచ్చాను. కూర్చో, నించుండిపోయామేం? ఇప్పుడే టీ తెస్తాను, తాగుతూ మాట్లాడుకుందాం అంటూ లోపలికి వెళ్లి ఫ్లాస్క్లో టీ తీసుకొచ్చి కప్పుల్లో నింపిందామె. ఏమండి, శాంతి వచ్చింది అంది బెడ్రూంలో మధుకృష్ణతో. అతడు చిరునవ్వుతో వచ్చి నమస్కరించాడు. నిన్ననే నేను శిరీష అభిమన్యు గారిని చూసొచ్చాం అన్నాడు. అదే, ఆయన విషయమే మాట్లాడదామని వచ్చాను. నాకెంతో భయంగా ఉంది. శిరీష, మీ బావ ఆరోగ్యం ఏమవుతుందోనని గద్గద స్వరంతో అంది. బావకేం భయం లేదులే, మొండి ప్రాణం నవ్వుతూ అంది శిరీష. కానీ ఎన్ని రోజులు? ఇప్పటికే చాలా వీక్ అయిపోయారు. ఏం చేద్దామంటావో చెప్పు సీరియస్గా అడిగింది. నువ్వైనా చెప్తే మానతారేమో. శిరీష నిట్టూర్చింది. అంత అదృష్టం కూడానా? బావ సంగతి నీకు తెలియంది మాత్రమే ఉంది.
శాంతి మాట్లాడలేదు. సరే, చెప్పమంటే చెప్తాను. ఉపయోగం ఉండదని తెలుసుకో, అయినా చెప్దాం. శాంతి మరి కాసేపు ఉండి వెళ్ళిపోయింది. శిరీష, మధుకృష్ణ మాట్లాడుతుండగానే ఇంటి ముందు కారు వచ్చి ఆగింది. ఎవరై ఉంటారు? ఆశ్చర్యంగా అడిగాడు మధుకృష్ణ. డాక్టర్ రామచందర్ కారు దిగి లోపలికి వచ్చాడు. అతడిని గుర్తించింది శిరీష. మా ఫ్యామిలీ డాక్టర్ అండి, డాక్టర్ రామచందర్. ఓహో, హలో శిరీష, ఎలా ఉన్నావమ్మా? నన్ను మర్చిపోయినంత తేలిగ్గా నేను నిన్ను మర్చిపోలేను కదా. లోపలికొచ్చి కుర్చీలో కూర్చుని మధుకృష్ణతో కరచాలనం చేశాడతడు. శిరీష, జస్ట్ లైక్ మై చైల్డ్. శిరీష చెబుతూ ఉంటుంది అన్నాడు మధుకృష్ణ. ఈ మధ్య మా ఇంటికి కూడా సరిగ్గా రావటం లేదని అమ్మ చెప్పింది. ఎక్కడమ్మా, పేషెంట్స్ ఎక్కువైపోయారు. వదిలించుకుందాం అనుకున్నా వీలుగాని పరిస్థితి. టీ తెస్తాను. భోజనం టైం అవుతుంటే టీ ఏమిటమ్మా? శిరీష ఆనందపడింది. అయితే అరగంట సేపు కూర్చోండి చాలు. మీకు ఇష్టమైన పెరుగు పచ్చడితో సహా వడ్డించేస్తాను. ఆమె లోపలికి వెళ్ళాక మధుకృష్ణతో మాట్లాడసాగాడతడు. మాటల్లో అభిమన్యు ప్రసక్తి తీసుకొచ్చాడు మధుకృష్ణ. అతడి వల్ల ఏమైనా విషయాలు బయటపడతాయేమోనని ఆలోచన. అతడి ఆలోచన అనుకున్నట్లే ఫలించింది. అభిమన్యు మంచాడే మిస్టర్ మధు. శిరీషను పెళ్లి చేసుకుంటాడని మేమంతా నమ్మాం. ఆఖరికి పూర్ చైల్డ్ శిరీష కూడా నమ్మి అతడితో చనువుగా తిరిగింది. ఇంకా నయం, ఆమె గర్భం గురించి ముందే నేను కనుక్కున్నాను. లేకపోతే లేనిపోని తలనొప్పి కదా. అబోర్షన్ చేయించిన చాలా రోజుల వరకు ఆమె మళ్లీ మామూలు మనిషి కాలేదు. ఈ మాటలు చెప్తుంటే రామచందర్ గొంతొణికింది. మాట తడబడింది. తను కేవలం మీరాబాయి శరీరం కోసం, ఆమె డబ్బు కోసం ఈ ఘోరమైన తప్పు చేస్తున్నాడు. మధుకృష్ణ మొహం పాలిపోయింది. ఐఎమ్ సారీ మధుకృష్ణ, ఇలాంటి విషయాలు మీతో మాట్లాడకూడదు. మీకు అన్నీ శిరీష చెప్పే ఉంటుందనే ఉద్దేశంతో మాట్లాడాను. ఆమె చేసింది తప్పు కాదు. ఆమె పరిస్థితిలో ఏ ఆడపిల్లైనా అలాగే చేస్తుంది. అంతగా నమ్మించాడు వాడందర్నీ. పద్మావతి గారు, చిత్తరంజన్ గారు కూడా వాళ్ల చనువుకి అభ్యంతరం చెప్పలేకపోయారు. ఎవరైనా ఇలా అనుకుంటాం, ఆఖరి నిమిషంలో అభిమన్యు అలా మోసం చేస్తాడని. మధుకృష్ణ మనసు అక్కడ లేదు. ఎక్కడెక్కడో వేగంగా తిరుగుతోంది. ఇప్పుడేమిటి చేయడం? తన అనుమానం ధృవపడింది. అందుకే శిరీషకు అభిమన్యు అంటే అంత అభిమానం. అందుకే వారిద్దరి మధ్య అంత చనువు. తను రెండో పెళ్లివాడైనా కట్న కానుకలన్నీ ఇచ్చి శిరీషను తనకిచ్చి వివాహం చేయటానికి అదే కారణం. తనకప్పుడు ఎంచేతనో అనుమానం రాలేదు. భార్య ఆత్మహత్య చేసుకుందన్న ముద్ర ఉన్న తనలాంటి వారికి అంత అందం, చదువు, ఆస్తి ఉన్న ఆడపిల్లని ఎందుకు ఇస్తారు? ఇలాంటి లోటు ఉందనే ఇచ్చారు. ఆమెకు గర్భం తీయించారనే విషయం ఊరందరికీ తెలిసి తనకు తెలియకపోబట్టే ఇచ్చారు. ఆ కారణం చేత ఆమెను ఇంకెవరూ చేసుకోవటానికి ముందుకు వచ్చి ఉండరు. మధుకృష్ణ మనస్సంతా పాడైపోయింది. రామచందర్కి అతడి మౌనం కలవరం కలిగిస్తూనే ఉంది. తన పనైపోయింది. ఎలాగోలా అక్కడి నుంచి జారుకోవటం ఉత్తమం. తన ముందే వారిద్దరూ గొడవ పడితే చాలా సమస్యలు చుట్టుకుంటాయి. ఈ విషయం శిరీష వెళ్లి ఆమె తండ్రి చిత్తరంజన్తో చెప్పిందంటే తను చాలా ప్రమాదంలో చిక్కుకుంటాడు. చిత్తరంజన్ పైకి ఎంత పెద్ద మనిషిగా కనబడతాడో అంత ఘాతుకాలు చేయగలడు. ఎప్పటి నుండో యూనివర్సిటీ హాస్టల్ విషయంలో అతడు చేసిన కిరాతకాలు తనకు తెలుసు. రామచందర్కి చెమటలు పట్టేసినాయి. శిరీష లోపల నుండొచ్చింది. భోజనం రెడీ. నాకంతగా ఆకలి లేదమ్మా. పర్వాలేదు రండి, మీకోసమే వంట చేశాను ఇప్పుడు. లేకపోతే మేమెప్పుడో తినేవాళ్ళం. రామచందర్ లేచి నిలబడ్డాడు. మధుకృష్ణ అలాగే కూర్చుని ఉండటం చూసి శిరీష అతడిని కూడా భోజనానికి రమ్మని చెప్పింది. నేను భోజనం చేయని వేళ అన్నాడు మధుకృష్ణ. ఎందుకని? మా బావలాగా నిరాహార దీక్ష? మధుకృష్ణకు కోపం పొంగుకొచ్చింది. కానీ ఇంతకు ముందు కోపం వచ్చినప్పుడల్లా మీరాబాయి నవ్వి కౌగిట్లోకి లాక్కునేది. దాంతో శృంగారంలో పడి కోపం మాసిపోయేది. శశి మీద కోపం వచ్చినా తానేమీ చేయలేకపోయేవాడు. తనను మీరాబాయిని ఒకే పక్క మీద ఆమె చూసినప్పటి నుండి అసలు శశి అంటే ఓ విధమైన భయం కూడా కలిగింది. నాకు వద్దు, తిరిగి చెప్పాడతడు. శిరీష ఆశ్చర్యపోయింది. తమ వివాహం అయ్యాక ఇది మొదటిసారి అతడెలా తన మాట కాదనటం. సరే పోని, మనం తర్వాత తిందాంలే అంటూ రామచంద్రతో పాటు లోపలికి వెళ్ళింది. రామచందర్ నిశ్శబ్దంగా భోజనం ముగించాడు. అరే, అంత తక్కువ తింటున్నారేమిటి? ఈ మధ్య ఒంట్లో అంతగా బాగుండటం లేదు. ఆ తర్వాత అతడు ఎక్కువసేపు ఉండలేదు. వేరే ఎక్కడో పని ఉందంటూ వెళ్ళిపోయాడు. ఏమిటి, ఇందాక భోజనం చేయనన్నారు? అవును, ఆకలి లేదు. ఎందుకని? ఏమో, అతడలా పొడిగా మాట్లాడటం ఆమెకు అనుమానం కలిగిస్తోంది. ఒకవేళ అతడి ధ్యాస మళ్ళీ మీరాబాయి మీదకు మళ్ళలేదు కదా. భగవాన్, ఈ మనిషిని ఇలా రక్షించుకోవటం, ఆ రాక్షసి చేతికి చిక్కకుండా ఇలా కాపాడాలి.
సరే నేను తినిపిస్తానులే రా. అతడిని బలవంతంగా లేపి నిలబెట్టి నడిపించుకుని డైనింగ్ హాల్లోకి తీసుకెళ్ళింది. మధుకృష్ణ కోపం కరిగిపోయింది, కానీ మనసులో అలజడి మాత్రం తగ్గలేదు. ఆమె భోజనం తినిపిస్తుంటే చిన్నపిల్లవాడిలా తిన్నాడు. ఉదయం నిద్రలేస్తూనే ఎదురుగ్గా ప్రిన్సిపాల్ని చూసేసరికి అభిమన్యుకి నిద్రమత్తు తెలిపోయింది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అభిమన్యు. ఎలా ఉంది ఆరోగ్యం? బాగానే ఉన్నాను సార్, కొంచెం వీక్. మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. చెప్పండి, ఏమిటది? నువ్వు వెంటనే నిరాహార దీక్ష విరమించడం మంచిది. నాకు పొలిటికల్గా చాలా ప్రెషర్ వస్తోంది. ఉద్యోగంలోంచి తీసేయమని. అంతే కదా సార్? సరే, అలాగే కానివ్వండి. మీరు మాత్రం అంతకంటే ఏం చేయగలరు? ప్రెషర్. నువ్వలా హేళన చేయనక్కర్లేదు అభిమన్యు, నేను నిజమే చెప్తున్నాను. నేను కాదంటలేదు సార్, కానీ నేను చేస్తున్న ఈ నిరాహార దీక్ష ఎవరి కోసం? మన దేశంలో గర్భ దరిద్రులుగా ఉన్న యువకుల భవిష్యత్తు కోసం. అగ్రకులాల్లో పుట్టడం వారికి తప్ప. అంత మాత్రాన వారు ఎందుకు చదువుకునే అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, స్కాలర్షిప్లు కోల్పోవాలి? అలా కోల్పోయిన వారిలో మీ కొడుకు, మీ బంధువులు ఎవరూ లేకపోవచ్చు. ఎందుకంటే వారందరికీ డబ్బు ఉంది. కానీ ఇంకా చాలామంది అది లేక అంధకారంలో మగ్గిపోతున్నారు. ప్రిన్సిపల్ మొహం చిట్లించుకున్నాడు. నేను ఈ ఉపన్యాసం వినడానికి రాలేదు అభిమన్యు. నిన్ను థామస్ గారు రికమెండ్ చేశారు కాబట్టి ఆయన మీద గౌరవం కొద్దీ ఈ విషయం చెప్పడానికి వచ్చాను. ఆ తర్వాత నీ ఇష్టం. అతడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే కాలేజ్ ప్యూన్ తన బెర్త్ ఆఫ్ ఆర్డర్ తీసుకొచ్చి అందించు వెళ్ళిపోయాడు. అది చూసి మిగతా విద్యార్థులంతా బాధపడ్డారు. మా మూలాన మీకు నష్టం జరుగుతోంది సార్. ఏం పర్వాలేదు. ఏ సమస్యకు న్యాయం జరగాలన్నా నష్టం తప్పదు ముందు. శాంతి ఉదయం వస్తూనే వార్త విని నిర్ఘాంతపోయింది. కానీ తన మనసులోని విషయాలు అభిమన్యుకి చెప్పాలనిపించలేదు. అతడి పరిస్థితి మరింత క్షీణించినట్లు అనిపించింది. చందన్ పరిస్థితి కూడా అంతే. ఆ రోజు పేపర్లో వార్తలు చాలా ప్రోత్సాహం కలుగజేసినాయి వారికి. చాలా చోట్ల కాలేజీ విద్యార్థులు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా సమ్మె జరిపారు. ఇందుకోసం పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగితే చాలు, ప్రభుత్వం తప్పక కళ్ళు తెరుస్తుంది అన్నాడు అభిమన్యు. అయితే ఇట్టి పరిస్థితిలోనూ ఆందోళనకారులు ప్రభుత్వ ఆస్తులకు గాని నష్టం వాటిల్లనీయకూడదని ఖచ్చితంగా చందన్కి చెప్పాడు. మరో 4 రోజులు గడిచేసరికి అభిమన్యు పరిస్థితి కొంత ఆందోళనకరంగా తయారైంది. కొంచెంగా టెంపరేచర్ వస్తోంది. శాంతి డాక్టర్ని తీసుకొచ్చింది. అతడు పరీక్షించి మందులేవి ఇవ్వకుండానే వెళ్ళిపోయాడు. ఇలాంటి సమయంలో ఏ మందులు ఇవ్వటం మంచిది కాదమ్మా. మరి ఇలా వదిలేయటమేనా? అంతకంటే ఏం చేయగలం? శాంతికి ఏం చేయాలో తోచడం లేదు. ఓ పక్క అతడి ఉద్యోగం పోయింది, మరో పక్క అతడి ప్రాణమీదికి వచ్చేటట్లుంది. అభిమన్యు మొండి మనిషిని తనకు అనుభవపూర్వకంగా తెలుసు, కానీ ఇంత దారుణమని అనుకోలేదు. తనకు సంబంధించని సమస్య కోసం, తనకే విధంగానూ ఉపయోగం లేని సమస్య కోసం ఎందుకింత త్యాగం? ఆ రోజు శిరీష కూడా వచ్చి అభిమన్యుకి ఎంతో నచ్చజెప్పింది. నీకు తెలీదు చిటపట, ఆమరణ నిరాహార దీక్షలు రాజకీయ నాయకులు లేకపోతే వెంటనే విరమించుకునేవారు చెయ్యాలి, నీలాంటి వాళ్ళు కాదు. శిరీష, నేనీనాడైనా పంతం పడితే వదలకుండా మానానా? మా అమ్మ బుద్ధే నాది కూడా. అమ్మకి ఎంత పంతమో చూశావుగా. చనిపోతూ కూడా నా కోసం కబురు చేయలేదు. శాంతికి ఆ రాత్రి నుండి నిద్ర పట్టడం మానేసింది. హఠాత్తుగా యూనివర్సిటీ ఏరియా అంతా అభిమన్యు ఫోటోలున్న వాల్ పోస్టర్లు వెలిసేసరికి చిత్తరంజన్ ఆశ్చర్యపోయాడు. అతడు ఈ రోజులు అభిమన్యు పరిస్థితి ఎవరూ పట్టించుకోకపోవడం చూసి లోలోన ఆనందించాడు. రేపు హఠాత్తుగా అతడు చనిపోయినా ఎవ్వరూ పట్టించుకునేటట్లు కనిపించలేదు. అలాంటిది హఠాత్తుగా ఆ వాల్ పోస్టర్లు ఎవరంటించారో అతడికి అర్థం కాలేదు. అంటే ఏదో రాజకీయ పార్టీకి చెందిన విద్యార్థి సంఘం అతడిని బలపరుస్తోందన్నమాట. అదే నిజమైతే అతడికి ప్రాముఖ్యత పెరిగిపోవటం ఖాయం. అదే జరగకూడదని తను కోరుకుంటున్నాడు. తనిప్పుడే ఏదైనా ఉపాయం ఆలోచించకపోతే ఏకు మేకైపోతుంది. వెంటనే నరసింహకు, నారాయణకు కబురు చేశాడు. ఏంటి సార్, మళ్ళా యాద్ చేసినావు? వాడికి ఇంకా బుద్ధి రాలేదు. ఎవళ్ళకి సార్? ఇంకెవరు, ఆ అభిమన్యు గాడికి. ఆడికేమైంది సార్? గేడనో అన్నం తినకుండా సస్తున్నాడంట కదా. అదే మనకు కిరికిరి తెచ్చిపెడుతుంది. వాడి ఫోటో వాల్ పోస్టర్లు వేశారు, చూసారా? చూసినాం సార్. ఏమాయే? అంటే వాడిని అలా వదిలేస్తే మళ్ళీ వాడికి పలుకుబడి పెరుగుతుంది కదరా, మన మీదకే దూకుతాడు. ఏం చేద్దామంటారు? మన వాళ్ళందరూ వెళ్ళి ఆ టెంట్ పీకి పారేసి చావగొట్టి రండి, హాస్పిటల్లో చేరతారు. పైసలెన్ని?
మనిషికి 2000 ఇస్తా. 5000 కావాలా? అంత డబ్బా? పని మాత్రం చిన్నదే ఉంది సార్. 3000 ఇస్తాలే పొండి. అడ్వాన్స్ ఇవ్వకపోతివి? చిత్తరంజన్ ఇంట్లోకి వెళ్ళి 5000 రూపాయలు తెచ్చి ఇచ్చాడు. 2-3 దినాల్లో ఇల్లు చూసుకుని వస్తాం సార్. వెళ్ళిపోయాడు. చిత్తరంజన్కి ఆ రాత్రి ప్రశాంతంగా నిద్ర పట్టింది. కరుణ ఎదురు చూసినన్ని రోజులు ఎవ్వరూ రానేలేదు. ఆ నరసింహగాడు ఊరికే బెదిరించుంటాడు. ఓ వారం రోజుల తర్వాత శరత్ మళ్లీ ఆఫీస్కి వెళ్లటం ప్రారంభించాడు. ఆ రోజు ఆమె మధ్యాహ్నం ఏదో నవల చదువుకుంటుండగా తలుపు తట్టిన చప్పుడైంది. అనాలోచితంగా లేచి వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా గిరిధర్ నిలబడ్డాడు. ఆమెకు మతిపోయినట్లయింది. ఒళ్లంతా భయం అలుముకుంది. చటుక్కున తలుపు మూసేయబోయింది. కాని అతడు నెట్టుకుని లోపలికొచ్చేశాడు. గట్టిగా అరవబోయిందామె. ఆమె నోరు గట్టిగా నొక్కి పట్టాడతడు. కరుణ, అరవకు. నేను నీతో కొంచెం మాట్లాడదామనొచ్చాను. నిన్నేమీ చెయ్యను. ఆమె అతడి చెయ్యి తొలగించుకుని దూరంగా నిలబడింది, ఏమీ చేయడానికి తోచగా. జరిగిన దానికి సారీ చెప్పడానికి వచ్చాను కరుణ. మీ ఫాదర్ మీద కసికొద్దీ చేశానది. దానికి తోడు నువ్వు నన్ను నలుగురిలో ఆ రోజు చెంపదెబ్బ కొట్టడం, ఈ రెండూ భరించలేక నీ మీద అత్యాచారానికి తలబడ్డాను. కరుణ అతడిలో పరివర్తన కలిగిందంటే నమ్మలేకపోతోంది. మీ ఫాదర్ ఆ అభిమన్యుగాడికి సపోర్ట్ ఇవ్వడం, మాకు వ్యతిరేకంగా ఉండటం. ఐఎమ్ సారీ. కరుణ నిశ్శబ్దంగా అతడివైపే చూస్తోంది. కరుణ, ఇదంతా నీకెప్పటి నుంచో చెప్పాలని ప్రయత్నం. కానీ నువ్వెక్కడున్నావో నాకు తెలీదు. నరసింహం మొన్న నీ ఇల్లు చూశాట. అందుకని. కొద్ది నిమిషాలు నిశ్శబ్దంగా గడిచిపోయింది. కొంచెం మంచినీళ్ళు ఇస్తావా కరుణ? నేనేమీ ఇవ్వను. ముందిక్కడి నుండి వెళ్ళు. నీ మొహం చూడటం కూడా నాకు అసహ్యం. కరుణ, నువ్వు నన్ను ఎన్ని నిందించినా పర్వాలేదు. ఎందుకంటే నేను నిన్నంతగా ప్రేమించాను కాబట్టి. నువ్వు త్వరగా వెళ్ళకపోతే గట్టిగా అరుస్తాను. హఠాత్తుగా అతడి చూపు మారిపోయింది. మెరుపులా వెనక్కి తిరిగి తలుపు గొళ్ళెం వేసి ఆమె మీదకు ఆకలిగొన్న పులిలా దూకాడు. అతడి చెయ్యి ఆమె నోటిని బలంగా మూసేసింది. కరుణ అరవటానికి విశ్వ ప్రయత్నం చేసింది. కానీ ఆమెకు సాధ్యం కావటం లేదు. ఆమెను మంచం దగ్గరకు మోసుకెళ్ళాడతడు. అతడి నోటి వెంట ఆల్కహాల్ వాసన కడుపులో తిప్పుతున్నట్లుంది. ఇది మనకు మొదటిసారేమిటే? కళ్ళు మూసుకున్నావు. కరుణ శక్తి సన్నగిల్లిపోతోంది. కొద్దిసేపటి తర్వాత ఆమె మీద నుండి లేచి నిలబడ్డాడతడు. థ్యాంక్ యూ కరుణ. మళ్ళీ ఎప్పుడో వస్తానులే. ఆ నరసింహగాడిని, నారాయణగాడిని నీ జోలికి రావద్దని చెప్తాను, సరేనా? కరుణ ప్రాణం పోయిందాన్లా మగతగా పడుకుండిపోయింది. అతడు వెళ్ళిపోయాడు. ఆమెకు అదివరలా ఇప్పుడు భయం కలగటం లేదు. కానీ కసి, ద్వేషం, అసహ్యం అన్నీ పెరిగిపోయాయి. స్త్రీ అంటే మగవాడికి ఇంతలోకువా? ఇద్దరికీ కేవలం శారీరక బలమేనా పరిగణలోకి వచ్చేది? సమాజం ఎంత దారుణంగా మారిపోయింది. ప్రజలు, ప్రభుత్వం ఎవరూ దీన్ని పట్టించుకోరేమిటి? తను వెళ్ళి ఇప్పుడు పోలీస్ రిపోర్ట్ ఇవ్వవచ్చు. ఇస్తే జరిగేదేమిటి? మళ్లీ పేపర్లో తన పేరు, తనను రేప్ చేసిన వాడి పేరు, అంతా పబ్లిసిటీ. ఎవరికి అవమానం ఇది? తనకు, శరత్కు. శరత్ నలుగురిలో ఎలా తిరగలడు? చెడిన ఆడదాన్నే అతడు గొప్ప మనసుతో చేసుకున్నాడు. అది చాలనట్లు మళ్లీ అదే దెబ్బ తగిలితే ఎలా సహించగలడు? ఆమె మంచం మీద నుండి లేచి కూర్చుంది. తను పోలీస్ రిపోర్ట్ ఇచ్చినా జరిగేదేమిటి? తనను మెడికల్ ఎగ్జామినేషన్కు పంపిస్తారు. అటు గిరిధర్ని పంపిస్తారు. రుజువు అవుతుంది. అతడికి 4-5 ఏళ్లు జైలు శిక్ష. అందులో కూడా మళ్లీ కొంత మాఫీ. ఆ తర్వాత అతడు మళ్లీ బయటకు వస్తాడు. అందువల్ల తనకు ఒరిగేదేమిటి? మనసుకి తగిలిన గాయం మానుతుందా? తనకు జరిగిన అవమానం తీరుతుందా? శరత్ ఇంటికి వస్తూనే అస్తవ్యస్తమైన దుస్తులతో మంచం మధ్యలో కూర్చుని ఉన్న కరుణను చూసి ఆశ్చర్యపోయాడు. ఏటలా ఉన్నావు అన్నాడు ఆతృతగా. ఏమీ లేదండి, ఒంట్లో బాగున్నట్లు లేదు, అందుకని. అబద్ధం ఆడేసింది. ఇదే మొదటిసారి ఇంత ఘోరమైన అబద్ధం చెప్పటం. తనకి శరత్కు మధ్య అసలు అబద్ధం అనే ఆలోచనే సహించలేదు తను. అసలు తప్పంతా తనది. ఆనాడు స్పృహలోకి వచ్చాక జరిగినంత పోలీస్ రిపోర్ట్ ఇచ్చి ఉంటే వాళ్ళు ముగ్గురికి తగిన శిక్ష పడి ఉండేది. కొంతైనా వాళ్లకు భయం అనేది ఏర్పడేది. అది చేయకపోవడం వల్ల వాళ్లకు పొగరెక్కువైపోయింది. అది చేతకానితనంగా తీసుకున్నారు. మరెన్నిసార్లు ఆ పని చేసినా తను మౌనంగా సహిస్తుందని అనుకున్నారు. అందుకే గిరిధర్ అంత ధైర్యం చేయగలిగాడు. డాక్టర్ దగ్గరికి వెడదామా? వద్దండి, కొంచెం నలతగా ఉంది అంతే. తప్పించుకుంది. మధుకృష్ణ ప్రవర్తనలో ఏదో మార్పు కనిపెట్టింది శిరీష. అదివరలా తనతో చనువుగా ఉండటం లేదతడు.
రోజు సాయంత్రం ఇద్దరు ఎక్కడికో చోటుకు షేరుగా వెళ్లటం ఎప్పుడూ తప్పలేదు. అలాంటిది ఆ వారం రోజుల నుండి ఇల్లు కదలటం లేదు. తను ఎంత తెరచి అడిగినా చెప్పటం లేదు అతడు. ఎందుకో ఎక్కడికి వెళ్ళాలనిపించటం లేదు. పోనీ ఎక్కడికైనా టూర్కి వెళ్ళొద్దామా? వద్దు శిరీష. ఏమిటసలు మీ మనసులోని ఆలోచన నాతో చెప్పకూడదా? చెప్పేందుకేమీ లేదు. చెప్పకపోతే నాకెలా తెలుస్తుందండి? అతడు మాట్లాడలేదు. నిజానికి పరిస్థితిలో ఏం చేయాలో మధుకృష్ణకే తెలియటం లేదు. మనసులో మాత్రం అప్పుడప్పుడు మీరాబాయి దగ్గరకు వెళ్ళిపోవాలన్న కోరిక కలుగుతోంది. అలా ఎందుకు అనిపిస్తోందో అతనికే తెలియదు. ఆ రోజు తను బయట గార్డెన్లో పచారులు చేస్తుంటే ఓ కుర్రవాడు పరిగెట్టుకుంటూ వచ్చాడు. మీకు ఈ చీటీ ఇమ్మన్నారు అమ్మగారు అనేసి పరిగెత్తాడు. ఎవరు అన్న ప్రశ్న కూడా వినిపించుకోలేదు. దూరంగా కార్ స్టార్ట్ అవుతూ కనిపించేసరికి ఇట్టే గుర్తుపట్టాడతడు. వదిన కారది. ఆతృతగా చీటీ విప్పి చూశాడు. మధు, ఒక్కసారి వచ్చిపో, ఇంకెప్పుడు రానవసరం లేదు, రమ్మని కూడా అడగను మీరాబాయి. అతను ఆ చీటీని ముక్కలు ముక్కలుగా చించి పారేశాడు. కానీ మనస్సు మాత్రం కళ్ళెం లేని కుర్రంలా పరిగెడుతోంది. ఎందుకు రమ్మంది? ఏం పనుంది? ఎందుకు ఒక్కసారి వెళ్ళటం? ఆమెకేమైనా సహాయం కావాల్సి వచ్చిందా? లేక ఎటూ పాలుపోవడం లేదు అతడికి. వెళ్ళాలని ఉంది, వెళ్ళకూడదని ఉంది. త్వరగా డ్రెస్ వేసుకుంటుంటే శిరీష్ వచ్చింది. ఎక్కడికి? పనుంది. నేను వచ్చేదా? వద్దు. ఎందుకని? వద్దన్నానుగా. మీరెందుకిలా మారిపోయారు మధు? అతడేమీ మాట్లాడలేదు. వడివడిగా బయటకు నడిచాడు. అతడిని దూరం నుంచి చూస్తూనే మీరాబాయి ఆనందంతో పొంగిపోయింది. ఎంతకాలానికి చూశానయ్యా అంది కళ్ల వెంబడి నీరు పెట్టుకుంటూ. మధుకృష్ణకు గిల్టీగా ఉంది. అస్సలు తను మీరాబాయికి కనిపించకుండా ఇంతకాలం ఉండటం. ఆమె ఏం తప్పు చేసిందని శశి మీద తనకు లేనిపోనివన్నీ కల్పించి చెప్పేది. అది ఆమె స్వార్థం కోసం. ఎందుకు చీటీ పంపించావు? అది పంపకపోతే రానే రావు కదూ. నేనంటే ఎందుకయ్యా అంత కోపం? నీ సుఖానికి, నీ సంసారానికి నేను అడ్డు వస్తాననుకున్నావా? అది కాదు. నా సుఖం కంటే నాకు నీ సంతోషం ముఖ్యం మధు. నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఇంత ఇంటిని, ఆస్తిని పెట్టుకుని నేనేం చేయను? ఎవరికోసం ఇవన్నీ? నాకు తోడెవరూ లేకుండా ఒంటరిగా ఎంతకాలం ఉండను? నేనేమీ చేయలేను వదినా. శిరీషకు వేరే ఉండటమే ఇష్టం. ఆమె వచ్చి అతడి పక్కనే కూర్చుంది సోఫాలో. శిరీషకేం తెలుసు? నువ్వు చెప్తే కాదంటుందా? అతడికి ఆమె స్పర్శ మళ్లీ పాత రోజుల్ని గుర్తుకు తెస్తోంది. అది గ్రహించింది మీరాబాయి. అతడి తలను గుండెల మీదకి లాక్కుంది. అతని మొహం ముద్దులతో నింపింది. నా మధు, నన్ను పూర్తిగా మర్చిపోయావు గదు. అతడికని గ్రహించుకోలేకపోయాడు. ఆమెను కౌగిలించుకుని అల్లుకుపోసాగాడు. నాకు తెలుసు నా పిచ్చి మధు ఎప్పటికైనా నా దగ్గరకు వస్తాడని. అతడిని గాఢంగా హత్తుకుంటూ అందామె. రాత్రి 10 అవుతుండగా స్పృహలోకి వచ్చాడు మధుకృష్ణ. అతడి మనస్సంతా పశ్చాత్తాపంతో నిండిపోయింది. ఇంతకాలం తను అనుకున్నదంతా ఇవాళ నాశనం అయిపోయింది. శిరీషకు ప్రామిస్ చేశాడు మరొకసారి వదిన మొహం చూడనని. ఇప్పుడేం జరిగింది? ఆమెకిలా తన మొహం చూపడం? తలుపు తట్టిన చప్పుడు అయ్యింది. మీరాబాయి చీర చుట్టుకుంటూ వెళ్లి తలుపు తీసింది. ఎదురుగ్గా శిరీష నిలబడి ఉంది. మీరాబాయి కంగారు పడిపోయింది. ఏం కావాలి? మధుకృష్ణ. లోపల నుండి శిరీష గొంతు విన్న మధుకృష్ణ త్వరగా లేచి బయటకొచ్చాడు. వాళ్ళిద్దరినీ చూస్తూనే జరిగిందంతా ఊహించుకుంది శిరీష. ఆమె కోపం పట్టలేకపోయింది. ఎందుకిలా చేశారు? మధుకృష్ణ కాలర్ పట్టుకుని శివమెత్తిన దానిలా ఊపేస్తూ అడిగింది. అతడు తల వంచుకున్నాడు. జవాబు చెప్పండి. నేను మీకేం తక్కువ చేశాను? ఆ రోజు నా చేతిలో చేయి వేసి చెప్పారే, అదంతా మర్చిపోయారా? నన్ను చూడాలని వచ్చాడు, అందులో తప్పే ఉంది? మధ్యలో కల్పించుకుంటూ అంది మీరాబాయి. నువ్వు నోర్మి. మీ ఇద్దరు ఇప్పటిదాకా ఏం చేశారో నాకు తెలియదనుకోకు. చిన్నప్పటి నుండి నువ్వు మధుతో ఆడుతున్న నాటకమంతా కూడా నాకు తెలుసు. మీరాబాయి తెల్లబోయింది. ఆ విషయం శశి కొక్కత్తికే తెలుసు. ఆ రహస్యం శశి కళ్ళారా చూసింది కనుక ఆమెతోనే అంతరించిపోయి ఉంటుందని నమ్మింది. ఏమిటి నీకు తెలిసింది? దబాయించబోయింది. నీ అసహ్యకరమైన ప్రవర్తనంతా నా నోటితో వినాలనుందా? తీక్షణంగా అడిగింది శిరీష. దాంతో మౌనంగా ఉండిపోయింది ఆమె. పదండి ఇంటికి, మధుకృష్ణతో అంది శిరీష. అతడు మీరాబాయి వైపు ఓసారి చూసి బయటకు నడవబోయాడు. మధు, ఇందాక నేను చెప్పిందంతా మర్చిపోయావా? మీరిద్దరూ ఇక్కడే వచ్చి ఉండమంటే సరేనన్నావుగా అడిగింది మీరాబాయి. ఏమిటి? తోక తొక్కిన త్రాచులా ఎగిసిపడింది శిరీష. మేమిద్దరం వచ్చి నీ ఇంట్లో ఉండాలా? ఉంటే నీ ఇష్టం వచ్చినట్లు నా భర్తతో పులుకుదావునా?
ఇలాంటి తెలివి తక్కువ పని చేయటానికి, నీ టక్కుటమారాలు సహించటానికి నేను శశిని కాదు. ఇంకొక విషయం కూడా గుర్తుంచుకో. నువ్వు మధుకృష్ణ ఏకమై నన్ను గెంటివేసినా నేను శశిలా ఆత్మహత్య చేసుకోను. మీ ఇద్దరిని చంపి అప్పుడు జైలుకి పెడతాను. మీరాబాయి నిశ్చేష్టురాలై నిలబడిపోయింది. మధుకృష్ణ శిరీష వెంబడే బయటికి వెళ్ళిపోయాడు. ఇల్లు చేరుకునే వరకు ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. ఇల్లు చేరుకున్నాక అతనికి ఎదురుగా కూర్చుని అడిగిందామె, ఇప్పుడు చెప్పండి, ఎందుకు ఇలా చేశారు? శాంతంగా అడిగిందామె. అతనికి కోపం వస్తోంది. తనదో పక్క తప్పు ఉంచుకుని ఎంత ధైర్యంగా మాట్లాడుతోంది. వదినని చూడాలనిపించింది. ఇంతకాలం లేనిది ఇవాళంత హఠాత్తుగా ఎందుకు అనిపించింది? అనిపిస్తే ఏమిటి తప్పు? శిరీష ఉలిక్కి పడింది. అతడి ధోరణిలోనే మార్పది. అది తప్పు కాదా? ఎందుకు తప్పు అవుతుంది? మన ఇద్దరం భార్యాభర్తలం. అలాంటి సంబంధం భార్యాభర్తల మధ్య తప్పితే మరొకరి మధ్య ఉండకూడదని మీరు ఒప్పుకున్నారుగా. అయితే నువ్వు ఆ నిబంధన ఆచరిస్తున్నావా? శిరీష నిర్ఘాంతపోయింది. ఏమిటి ఆ ప్రశ్న నన్ను అడుగుతున్నారా? అవును, అడిగితే తప్పే ఉంది. ఆమె లేచి అతడి దగ్గరకు వచ్చి నిలబడింది. అంటే మీ ఉద్దేశం ఏమిటి? నీ ప్రవర్తన సరిగ్గా లేనప్పుడు నన్ను ఇలా ప్రశ్నించే అధికారం నీకు లేదు. నా ప్రవర్తన సరిగ్గా లేదా? ఏమిటి మీరు మాట్లాడుతోంది? మీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి కాదు, నీ మాటలన్నీ నమ్మాను. అలా నమ్మటం తప్పని ఇప్పుడు తెలిసింది. మీ మనసులో ఉన్నదేమిటో స్పష్టంగా చెప్పండి. నేనెప్పుడూ ఎవ్వరితోనూ మీలా నీచంగా ప్రవర్తించలేదు. అలాగా? అయితే మీ బావ అభిమన్యు సంగతి ఏమిటి? శిరీష ఆశ్చర్యపోయింది. అతడికి తామిద్దరి మీద అలాంటి అభిప్రాయం ఎందుకు కలిగిందో అర్థం కావటం లేదు. బావకు నాకు బంధుత్వం వల్ల చాలా చనువుద్ది. అంత మాత్రాన మా ఇద్దరికి సంబంధం అంటగట్టేయడమేనా? అందరూ మీలాగాను మీ వదినలాగాను ఉంటారనుకోవటం పొరపాటు. ఓహో, అయితే నీకు గర్భం రావటం, అబోర్షన్ చేయించుకోవటం కూడా పతివ్రతగా ఉండగానే జరిగిందా? శిరీష కాళ్ల కింద భూమి కంపించింది. ఓ మై గాడ్, ఏమిటిలా మాట్లాడుతున్నారు? ఏ శక్తి ఇతడిని ఆవహించింది? ఆమెకు కోపంతో శరీరం కంపించింది. ఏమిటి, నాకు అబోర్షన్ జరిగిందా? మీకు తప్పక పిచ్చి ఎక్కి ఉంటుంది, లేకపోతే ఇలా మాట్లాడరు. పిచ్చి నాకు కాదు, నిజాన్ని అబద్ధం చేయడానికి ప్రయత్నిస్తున్న నీది. మధు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేవారెవ్వరూ లేరిక్కడ. నన్ను ఎన్ని తిట్టినా పడుంటాను, ఏమన్నా సహిస్తాను. కానీ ఇలాంటి పిచ్చి కూతలు కూస్తే మాత్రం భరించను. జాగ్రత్త. కళ్లలో నిప్పులు కురిపిస్తూ అందామె. మధుకృష్ణ ఆమె ఆకారం చూసి జంకాడు. నేనిప్పుడు నేనేమీ అనటం లేదు. ఇంకొకరిని మాటలనే ముందు నీ గురించి గుర్తు తెచ్చుకోమంటున్నాను. అంటే అక్కడికి నా మీద వేసిన అపవాదు నిజమేనని నేను సరిపెట్టుకోవాలన్నమాట. మీరు పెద్ద త్యాగమూర్తిలా నేను కులటనైనా జాలిపడి క్షమిస్తున్నారన్నమాట. అంతేనా మీరనేది? నాకిదంతా తెలియదు. నా మీద ఈ లేనిపోనివన్నీ మీకెవరు చెప్పారో నాకు తెలుసు. ఇప్పుడే వెళ్ళి మీ వదినను చెప్పు తీసుకుని బుద్ధి చెప్పొస్తా. నా సంసారంలో ఈ విధంగా చిచ్చుపెట్టడానికి ప్రయత్నిస్తుందేమో. అది చెప్పింది వదినే కాదు. ఆమె కోపం మరింత ఎక్కువైంది. అయితే ఎవరో చెప్పండి, వాళ్ళ అంతు తేలుస్తాను. నేను ఏ పాపమైనా చేసి ఉంటే నోరు మూసుకుని పడి ఉండేదాన్ని. కానీ ఇలా కావాలని నా మీద బురద చల్లితే ఊరుకునే మనస్తత్వం నాది కాదు. మధుకృష్ణ కొద్ది సెకండ్లు తటపటాయించాడు, చెప్పాలా వద్దా అని. కానీ ఈ పరిస్థితిలో తను రామచంద్ర పేరు చెప్పకపోతే శిరీష తను వదినను నిలదీయటం ఖాయం. అనవసరంగా వారిద్దరి మధ్య తగవు పెట్టినట్లు అవుతుంది. చెప్పండి, మాట్లాడరేం? బావ నేను పెళ్లి చేసుకోవాలనుకున్న మాట నిజమే. ఆ విషయం ఏమీ రహస్యం కాదు. కానీ బావకు మొదటి నుండి నేనంటే పడదు. అందుకెన్నో కారణాలున్నాయి. అంత ఇష్టం లేనివాడు నాతో అలాంటి సంబంధం పెట్టుకుంటాడా? బావ గురించి ఇదేనా మీకు తెలిసింది? ఇదెవరో కావాలని మీ మనసు కలుషితం చేయడానికి చెప్పారు. ఎవరది? నిజం చెప్పండి. అతడి షర్ట్ కాలర్ పట్టుకుని ఊపేస్తూ ఆవేశంగా అడిగింది. మధుకృష్ణకు తప్పలేదు. ఆ విషయం చెప్పింది ఎవరో కాదు, మీ డాక్టర్ రామచందర్. శిరీష నిశ్చేష్టురాలైంది. తన ఫ్యామిలీ డాక్టర్ చెప్పాడా? ఎలా సాధ్యం అది? అతను ఎందుకు అలా చెప్తాడు? తన మీద అతడికి ఏం ద్వేషం ఉందని? తమ కుటుంబం అతడికి ఏం ద్రోహం చేసిందని? రామచందర్ చెప్పారా? ఆశ్చర్యం అణుచుకోలేక అడిగిందామె. ఇప్పుడైనా అది నిజమని ఒప్పుకుంటావా, లేక అబోర్షన్ చేసిన డాక్టర్ని కూడా అబద్ధాల కోరంటావా? శిరీష నెమ్మదిగా అతడిని వదిలేసి సోఫాలో కూలబడింది. నాకు నమ్మకం కలగటం లేదండి. మా డాక్టర్ చెప్పారంటే ఎందుకు ఇలా చెప్పారో అర్థం కావటం లేదు. నేనంటే ఆయనకి ఎంతో ఇష్టం. నా చిన్నప్పటి నుండి ఎంతో ఆప్యాయంగా చూసుకునేవారు నన్ను. అలాంటిది ఇందులో ఏదో మోసం ఉందండి.
కొద్ది క్షణాలు ఆలోచిస్తూ ఉండిపోయింది ఆమె. ఏమండి, పదండి, డాక్టర్ దగ్గరికి వెళదాం అంది హఠాత్తుగా లేచి నిలబడి. ఇప్పుడా? టైం చూస్తూ అడిగాడు అతడు. 12 అవుతోంది రాత్రి. నా సంగతి మీకు తెలీదు. చిన్నప్పటి నుండి ఎవరైనా సరే ఒక్క మాటన్నా పడేదాన్ని కాదు. అలాంటిది ఇంత పెద్ద అభాండం వేసే నాకు నిద్ర పడుతుందా? ఇప్పుడే తేల్చుకోవాలి. పదండి ప్లీజ్, ఇది మీకంటే కూడా నాకెంతో అవసరం. మధుకృష్ణ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. శిరీష, నేను నేనేమీ తప్పుపట్టడం లేదు కదా, ఇంకెందుకు రుజువులు? అతడిని చెంప మీద బలంగా కొట్టిందామె. అతడు నివ్వెరపోయాడు. మీకోసారి చెప్పాను, నేను చెయ్యని తప్పుకి నాకు జాలి క్షమాభిక్షలు అవసరం లేదని. ముందు పదండి. ఆవేశంగా అనేసరికి అతడికి ఆమెతో బయలుదేరక తప్పలేదు. కారు డాక్టర్ రామచందర్ ఇల్లు చేరుకుంది. నౌకర్ నిద్రకళతో వచ్చి తలుపు తీశాడు. శిరీషను చూడగానే గుర్తుపట్టాడతడు. ఏం శిరీషమ్మ, ఏమాయే ఇంత రాత్రి వెళ్ళొచ్చినావు? ఏమీ కాలేదు, డాక్టర్ గారితో మాట్లాడాలి. డాక్టర్ సాబ్కి ఇప్పుడు ఇంట్లోనే ఉండడు. ఎప్పుడొస్తారు? 12 అవ్వచ్చు. ఇప్పుడు ఎక్కడుంటారు? గాడేడనో మీరాబాయి అనే పేషెంట్ గురించి పోతుండు దినాము. పిడుగుపడ్డట్లయింది ఇద్దరి మీద. మీరాబాయా? అవునమ్మా, జూబ్లీహిల్స్ మీద ఉంటుంది ఆయమ్మ. సరే, రేపొద్దున వస్తానులే. ఇద్దరూ వెనక్కు వెళ్లి కారులో కూర్చున్నారు. కారు బంజారాహిల్స్ వైపు పరిగెడుతోంది. ఇద్దరూ మాట్లాడటం లేదు. ఎవరి ఆలోచనలో వాళ్ళున్నారు. మీరాబాయి దగ్గరకు డాక్టర్ రోజు వెళ్తున్నాడంటే అర్థం ఏంటి? ఆమె మధుకృష్ణకు బదులు డాక్టర్ని ఉపయోగించుకుంటుందా? అందువల్లే, ఆమె ప్రోద్బలం వల్లే డాక్టర్ మధుకృష్ణకలా అబద్ధం చెప్పాడా? మధుకృష్ణ కూడా డాక్టర్ మీద అనుమానం ప్రారంభమైంది. అతడు ఆ రోజు అంతసేపు మాట్లాడినా రోజు మీరాబాయిని కలుసుకుంటున్నట్లు తనతో ఎందుకు చెప్పలేదు? మీరాబాయికి అసలు డాక్టర్ రోజూ వెళ్లి చూడవలసినంత జబ్బేముంది? తను లేని లోటు తప్పితే ఆమెకు అసలు ఇంకేం అవసరం ఉంది? అదే నిజమైతే అయితే అతడికి మీరాబాయి మీద మొదటిసారి అసహ్యం కలిగింది. ఆమె ఇంత కామపిశాచిగా మారుతుందనుకోలేదు. ఆమె రామచందర్తో ప్రణయం జరపని, మరెవరితోనైనా జరపని, మధ్యలో తననెందుకు ఈడుస్తోంది? తన దారిన తననెందుకు వదలటం లేదు? శిరీషకు తనకు మధ్య విభేదాలు ఎందుకు సృష్టిస్తోంది? కారు మీరాబాయి ఇంటి ముందు ఆగింది. కాంపౌండ్లో డాక్టర్ కారు కనబడుతూనే ఉంది. లోపల లైట్లు వెలగటం లేదు. శిరీష డోర్ తెరుచుకు దిగబోయింది. మధుకృష్ణ ఆమె మీద చెయ్యి వేసి వెనక్కు లాగాడు. ఏమిటి? వద్దు శిరీష, నాకు ఈ పరిస్థితిలో ఆ రాక్షసి మొహం చూడటం ఇష్టం లేదు. ఇప్పుడంతా అర్థమైంది. ఇదంతా కేవలం అది పన్నిన కుట్రే. అందుకే ఆ రోజు పనిమాల మన ఇంటికొచ్చి నీ గురించి కల్పించి చెప్పి వెళ్ళాడు డాక్టర్. శిరీష డోర్ మూసేసింది మళ్ళీ. సారీ శిరీష, అనవసరంగా నీ మనస్సు నొప్పించాను. ఆమెను కౌగిలించుకుని పెదవుల మీద చుంబిస్తూ అన్నాడు. శిరీష మనస్సంతా తేలికైపోయింది. ఒక్కసారిగా మేఘాలు వర్షించినట్లు ఆమె కళ్ల వెంబడి నీళ్లు తిరిగినాయి. అతడిని గాఢంగా తన గుండెలకు హత్తుకుంది. ఇంకెప్పుడు మన మధ్య ఇలాంటి అపార్థాలు రాకూడదు మధు. ఒకరినొకరు అనుమానించుకుంటూ ఉంటే కలిసి జీవించడంలో ప్రయోజనమేముంది? కారు వెనక్కి తిప్పి నెమ్మదిగా ఇంటివైపు డ్రైవ్ చేయసాగాడతడు. అభిమన్యు పరిస్థితి మరింత ఆందోళనకరంగా తయారైంది. లేచి కూర్చోవడం కష్టంగా ఉంది. చందన్, మిగతా విద్యార్థులు మాత్రం కొంత ఓపికతో ఉన్నారు. ఆ రోజు రాష్ట్రంలో చాలా చోట్ల ఆందోళన ఉధృతమైంది. అది గమనించి ప్రభుత్వం రంగంలోకి దిగక తప్పలేదు. ఆ ఉద్యమాన్ని మొగ్గలోనే తుంచకపోతే వచ్చే ఎలక్షన్లలో తమ ఓట్లకు దెబ్బ అని తలపోసింది. ఎలాగైనా ఆ ఉద్యమాన్ని అణచివేయాలని ప్రయత్నాలు మొదలెట్టింది. కొద్ది చోట్ల కొంతమంది విద్యార్థులను అరెస్ట్ చేశారు. మనల్ని కూడా అరెస్ట్ చేస్తారేమో అన్నాడు అభిమన్యు. అవును సార్, నాకు అదే అనుమానంగా ఉంది. అరెస్ట్ చేసి బలవంతంగా గ్లూకోజ్ ఎక్కించవచ్చు. ఒకవేళ అలా చేస్తే మనం ఏం చేయాలి? ఏం చేయగలం సార్, విచారంగా అన్నాడతడు. అందుకే ప్రతి ఉద్యమానికి వెనక ఏదో ఒక రాజకీయమైన సపోర్ట్ ఉండాలి సార్. వాళ్ళు ఆ ఉద్యమాన్ని కంటిన్యూ చేయగలరు. కానీ మననెవరు సపోర్ట్ చేస్తారు? అన్ని రాజకీయ పార్టీలు కేవలం రిజర్వేషన్లు పొందే ప్రజల ఓట్ల మీదే ఆధారపడి మనుగడ సాగిస్తున్నాయి. ఆ రాత్రి అభిమన్యుకి నిద్ర పట్టలేదు. శాంతి కూడా అతడి దగ్గరే ఉండిపోయింది. అతడి పరిస్థితి ఎప్పుడిలా క్షీణిస్తుందోనని ఆమెకు ఆందోళనగా ఉంది. రాత్రి 12 అవుతుండగా ఆమెకు నిద్ర పట్టింది. ఏదో అలికిడైతే మెళుకు వచ్చింది. టెంట్లో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. టెంట్ వెనకే ఎవరో రహస్యంగా మాట్లాడుతున్న సవ్వడి. మరుక్షణంలో కిరసనాయిల వాసన గుప్పుమంది. శాంతికేదో అనుమానం వచ్చింది. చందన్ గారు, చందన్ గారు అంటూ చందన్ని లేపబోయింది. మరుక్షణంలో టెంట్ భగ్గుమంది. మంటలు గాల్లోకి ఎగిశాయి. శాంతి కెవ్వున కేక వేసింది.
అందరూ ఉలిక్కిపడి లేచారు. అభిమన్యు లేచి శాంతిని పట్టుకుని బయటకు పరిగెత్తాడు. కానీ అతడి షర్ట్ అప్పటికే నిప్పంటుకుంది. మిగతా వాళ్ళందరూ కూడా పరిగెత్తారు. కానీ వాళ్ళందరికీ ఒళ్ళు ఎక్కడో చోట కాలింది. అభిమన్యు షర్ట్ ఆర్పటానికి ప్రయత్నం చేయటంలో ఆమె చీర అంటుకుంది. ఆమె కేకలు వేస్తుంటే ఎవ్వరికీ ఏమీ చేయటానికి తోచలేదు. అభిమన్యు చటుక్కున శక్తి తెచ్చుకుని ఆమె చీర లాగి పారేశాడు. అప్పటికే వీపు మీద బాగా కాలిపోయింది. మరి కాసేపట్లో పోలీస్ వ్యాన్ వచ్చింది. అందర్నీ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. అదృష్టవశాత్తు ఎవరికీ ప్రమాదం కలగలేదు. శాంతి మాత్రం కొన్ని రోజుల పాటు హాస్పిటల్లోనే ఉండాలని చెప్పారు డాక్టర్లు. గ్లూకోజ్ అందరికీ ఇవ్వాల్సి వచ్చినా అందరూ అందుకు నిరాకరించారు. హాస్పిటల్లోనే నిరాహార దీక్ష కొనసాగుతుందని ప్రకటించారు. తమ గుడారం తగలబెట్టిన వారెవరో వారికేమాత్రం అర్థం కాలేదు. తామలా నిరాహార దీక్ష చేయటం వల్ల ఎవరికి నష్టమో తెలిస్తే సమస్య విడిపోతుంది. అంతకుముందు వారం రోజుల క్రితం తమ యూనివర్సిటీలో ఓ విద్యార్థుల గ్రూప్ వచ్చి ఫోటోలు తీసి వాల్ పోస్టర్లు వేస్తామని చెప్పారు. బహుశా ఆ వాల్ పోస్టర్లు యూనివర్సిటీ అంతా అంటించినందుకు జరిగిన రియాక్షన్ అయి ఉంటుంది. అతడి ఆలోచనలు ఓ క్షణం పాటు చిత్తరంజన్ మీదకు మళ్లినాయి. ఖచ్చితంగా తెలియటం లేదు. అదివరలో తన మీద ఏ కారణమూ లేకుండానే కేవలం హాస్టల్లో కార్యక్రమాలకు అడ్డుపడతాడని చంపించడానికి ప్రయత్నించాడు. బహుశా ఇప్పుడు అలాంటిదేదైనా కారణం ఉంటుందేమో. పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చి అలా చేసినందుకు ఎవరిని అనుమానిస్తున్నారని అడిగినప్పుడు ఏమీ చెప్పలేకపోయాడు. యాదగిరి, గిరిధర్, నారాయణ పేర్లు చెప్పవచ్చు, కానీ అందువల్ల ఉపయోగమేమీ లేదు. వెంటనే వాళ్ళని వదిలేస్తారు. వాళ్లే టెంట్ అంటించినట్లు రుజువులు లేవు. వెనక అండదండలు ఉన్నాయి. మన్నాడు పేపర్లో న్యూస్ చూశాడతడు. తమ టెంట్ తగలబెట్టిన విషయం ఎక్కడో ఓ మూల ప్రచురించారు. ఏ న్యూస్ పేపరు తగినంత ప్రాధాన్యత ఇవ్వలేదు. మరో 2 రోజుల్లో రాష్ట్రమంతా ఆందోళన చల్లారిపోయింది. చందన్ పూర్తిగా నిరుత్సాహపడిపోయాడు. ఇలాంటి ఆందోళనలు చేపట్టడం అనవసరం సార్ అన్నాడు. అభిమన్యు కోపం వచ్చింది. మనకే పట్టుదల తెగింపు లేకపోతే ఇంకెవరికి ఉంటాయి? ఏమో సార్, రాష్ట్ర ప్రభుత్వం ఇందాక మా స్టూడెంట్స్ యూనియన్ లీడర్ని పిలిచి మాట్లాడిందిట. మన డిమాండ్స్ అన్ని పరిశీలిస్తారట. అందుకని మనల్ని నిరాహార దీక్ష విరమించమంటున్నారు. చందన్, ఇందుక మన నిరాహార దీక్ష ప్రారంభించింది? క్షమించండి సార్, ఎటూ తేలిన సమస్య కోసం మనం ప్రాణాలు తీసుకోవటం అవివేకం అనిపిస్తోంది. మన వాళ్ళందరూ కూడా ఇదే మాట్లాడుతున్నారు. ఆ విషయం నేను ముందే చెప్పాను. అన్నీ ఆలోచించుకునే రంగంలోకి దిగాలన్నాను. మీరు ఒప్పుకున్నారు. మీ అందరి ఉత్సాహం, పట్టుదల చూసే నేను ఇందులోకి దిగాను. సరే, ఒకవేళ మీరందరూ నిరాహార దీక్ష వదిలేసినా నేను మాత్రం కంటిన్యూ చేస్తాను. సార్, మేమన్నీ ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాం. దయచేసి మీరు కూడా మానేయండి. మీ పట్టుదల, మీ దీక్ష మాకు తెలియనివి కావు. అందుకే మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. అభిమన్యు వినిపించుకోలేదు. దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి. మీతో మాట్లాడటం కూడా నాకు ఇష్టం లేదు అన్నాడు కోపంగా. అదే రోజు మరి కాసేపటి తర్వాత రాష్ట్ర సహాయ మంత్రి ఒకరు హాస్పిటల్కి వచ్చి అందరికీ నిమ్మకాయ రసం ఇచ్చి నిరాహార దీక్ష విరమింపజేశారు. అభిమన్యు మాత్రం అందుకు ఒప్పుకోలేదు. చేసేది లేక ఎవరి దారిన వారు ఇళ్లకు వెళ్లిపోయారు. ఆ రాత్రి అభిమన్యుకి స్పృహ తప్పింది. అతడికి తెలియకుండానే గ్లూకోజ్ ఇవ్వక తప్పలేదు డాక్టర్లకు. కరుణ ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. మధ్యాహ్నం 2 అవుతుండగా తలుపు తట్టడం వినిపించింది. అది వింటూనే తెలిసిపోయింది ఆమెకి వచ్చింది గిరిధర్ అని. ఆమె హృదయం ఆనందంతో ఊగిసలాడింది. నెమ్మదిగా వెళ్లి తలుపు తెరిచింది. గిరిధర్ నవ్వుతూ లోపలికి వచ్చాడు. తాగిన వాసన గుప్పుమంది. కరుణ, ఇంకెప్పుడు రాను, ఇదొక్కసారే ఆమెను కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంటూ అన్నాడతడు. ఆమె అతడి నుండి తప్పించుకోవటానికి ప్రయత్నం చేసింది, కానీ అతడు వదల్లేదు. కరుణ, నిజం చెప్తున్నాను. ఇంతమందిని అనుభవించినా నీ దగ్గరున్నంత సుఖం ఎక్కడా దొరకదు. కరుణ ప్రతిఘటన మానేసరికి అతడు ఆనందంతో పొంగిపోయాడు. తలుపు మూసేసి ఆమెను మంచం మీదకి ఎత్తుకెళ్లాడు. కరుణ, నిజం చెప్తున్నాను. నువ్వంటే నాకెంత ప్రేమో తెలుసా? ఆ రోజు నువ్వు చెంపదెబ్బ కొట్టకపోయినట్లయితే నిన్ను రేప్ చేసేవాళ్నే కాదు, పెళ్లి చేసుకుందామని అనుకున్నాను. కరుణ కళ్ళు మూసుకుంది. అతడి మీద అసహ్యం పొంగి పొరలుతోంది. ఇవాళ్టితో విడిపీడ శాశ్వతంగా వదుల్చుకోదలుచుకుంది. ఎందుకులా నిశ్శబ్దంగా పడుకున్నావు? నీకు ఇది ఇష్టం లేదా? కరుణ బలవంతంగా నవ్వింది. గిరిధర్ ఆమె పెదాలను చుంబించాడు. నాకు తెలుసు, స్త్రీ మొదటిసారి కలుసుకున్న వాణ్ణి జన్మ జన్మలకు మర్చిపోలేదంటారు. ఆమెను నలిపేస్తూ అన్నాడు. నెమ్మదిగా తలగడ కిందకు చేయి జొరిపింది కరుణ. కూరలు కోసే కత్తి చేతికి తగిలింది. పిడి పట్టుకుని బయటకు లాగిందది. గిరిధర్ ఆమెను పట్టించుకునే స్థితిలో లేడు. మరుక్షణం కత్తి అతడి గుండెల్లో దిగబడింది. రక్తం చివ్వున చిమ్మింది. అమ్మా అంటూ అరిచి పక్కకు తూలి కింద పడిపోయాడతడు.
కరుణ నెమ్మదిగా లేచి నిలబడింది. బాత్రూంలోకి నడిచి చేతులు మొహం కడుక్కొని ఇంట్లో నుండి బయటకు వచ్చింది. కొద్ది దూరం నడిచాక ఆటో దొరికింది. తిన్నగా పోలీస్ స్టేషన్ చేరుకుందామే. హెడ్ కానిస్టేబుల్ ఆపాడామని. ఏం కావాలి? ఇన్స్పెక్టర్ని కలవాలి. లేరు, ఏం కావాలో చెప్పండి. నేను ఒకతడిని పొడిచి చంపాను మా ఇంట్లో. హెడ్ కానిస్టేబుల్ అదిరిపడ్డాడు. మీరా? అవును. ఎక్కడ మీ ఇల్లు? చెప్పిందామె. మీరు చెప్పేది నిజమేనా? అందుకే ఇన్స్పెక్టర్ కావాలన్నాను. ఎందుకు చంపారు? ఇంకా అనుమానంగానే అడిగాడు. నన్ను రేప్ చేయబోయాడు. అప్పుడు నమ్మకం కలిగింది అతడికి. అప్పటికప్పుడే పోలీస్ స్టేషన్ అంతా హడావుడిగా తయారైంది. ఇన్స్పెక్టర్ జీప్లో వచ్చాడు. అందరూ ఆమె ఇంటికి చేరుకున్నారు. అన్నీ జరుగుతుండగానే శరత్ వచ్చాడు. అతడికి జరిగిందంతా తెలుసుకునేసరికి అమితమైన ఆశ్చర్యం కలిగింది. కరుణ ఇంత ధైర్యం చేసిందంటే నమ్మబుద్ధి కావటం లేదు. అప్పటికప్పుడే వెళ్లి అభిమన్యుకి, శాంతికి ఈ విషయం చెప్పాడు. వాళ్ళిద్దరూ ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు. అభిమన్యు మొహంలో సంతోషం కనిపించింది. అంతకంటే సరైన శిక్ష లేదు వాడికి అన్నాడు కోపంగా. మర్నాటికి థామస్ వచ్చేశాడు. అతడి హృదయం క్షోభించిపోయింది కరుణను చూసేసరికి. ప్రభువే నీతో ఆ పని చేయించాడమ్మా, నాకు తెలుసు ఆ విషయం అన్నారు కన్నీరు తుడుచుకుంటూ. గిరిధర్ హత్య వార్త రాష్ట్రమంతా సంచలనం కలిగించింది. అన్ని చోట్ల నుండి కరుణకు సానుభూతి అందసాగింది. స్త్రీ సేవా సంస్థలు అనేకం కరుణకు సాయం చేయడానికి ముందుకొచ్చాయి. ముఖ్యంగా లాయర్ విమలాబాయ్ కరుణ కేసు తనే వాదించడానికి నిర్ణయించుకుంది. ఆమె రాష్ట్రంలో చాలా పేరు ప్రఖ్యాతులున్న క్రిమినల్ లాయర్. కేసు కోర్టులో ప్రారంభమైంది. అభిమన్యు పూర్తిగా కోలుకున్నాడు. కానీ శాంతి గాయాలు మానటానికి మరో 2 నెలలైనా పడుతుందని చెప్పారు డాక్టర్లు. దాంతో ఆమె హాస్పిటల్లోనే ఉండిపోవలసి వచ్చింది. రోజు హాస్పిటల్కి వెళ్ళి ఆమెను చూడటం, భోజనం వగేరా అందించి రావటం అతడి కార్యక్రమం అయిపోయింది. ఉద్యోగం లేకపోయేసరికి రాను రాను బ్యాంకులో ఉన్న డబ్బంతా అయిపోయింది. ఉద్యోగం కోసం ప్రయత్నం మొదలెట్టాడు. అతడి పేరు అప్పటికే అంతటా తెలిసిపోవటం వల్ల ఎవరూ అతడికి ఏ కాలేజీలోనూ ఉద్యోగం ఇవ్వటానికి ఇష్టపడటం లేదు. అతడెక్కడున్నా ఏదో ఒక ఆందోళన చేపడతాడన్న పుకార్లు ప్రబలినాయి. చివరకు లెక్చరర్ ఉద్యోగం వదిలేసి మామూలు గుమస్తా ఉద్యోగం కోసం తిరగటం ప్రారంభించాడు. అతి కష్టం మీద చివరకు ఓ మందుల షాప్లో బిల్లులు రాసే ఉద్యోగం దొరికింది. 300 రూపాయల జీతం. అది తనకొక్కడికే చాలదు. ఏదేమైనా శాంతి హాస్పిటల్ నుండి ఇంటికొచ్చే వరకు ఏదో ఒకటి చెయ్యాలి. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఆలోచించుకుని నిర్ణయించుకోవాలి. రేపే డిశ్చార్జ్ చేస్తాను ఆ రోజు చెప్పారు డాక్టర్లు. అతడికి సంతోషం కలిగింది. రోజు అంత దూరం నుండి హాస్పిటల్కి నడిచి రావటం, తిరిగి రాత్రి నడుచుకుంటూ ఇంటికి వెళ్ళడం, ఒంటరిగా ఇంట్లో గడపడం చాలా కష్టంగా ఉంది. మర్నాడు పొద్దున్నే ఎవరో తలుపు తట్టేసరికి లేచి వెళ్లి తలుపు తెరిచాడు. ఎదురుగ్గా శరత్ నిలబడి ఉన్నాడు. రా శరత్, ఏమైంది? కరుణ కేస్ ఇవాళే జడ్జిమెంట్, అందుకే నిన్ను తోడు తీసుకెడదామని వచ్చాను. ఇద్దరికీ కాఫీ తయారు చేశాడు అభిమన్యు. కాఫీ తాగాక ఇద్దరూ కోర్టుకి బయలుదేరారు. కరుణకు ఎంతో కొంత శిక్ష పడుతుందని అతడికి తెలుసు. కానీ ఎంత తక్కువ పడుతుందా అనే ఆతృత. ఆమెను కోర్టులో చూసిన వారందరికీ ఆమె మీద ఎంతో జాలి కలిగింది. చివరకు జడ్జిమెంట్ వచ్చింది. 1 సంవత్సరం కారాగారవాస శిక్ష. అంతటా ఆనందం వెల్లివిరిసింది. కానీ శరత్ కళ్లలో నీళ్లు నిలిచాయి. 1 సంవత్సరం పాటు నేను కరుణ లేకుండా ఎలా ఉండను? అభిమన్యు మీద వాలిపోయి ఏడ్చేశాడతడు. అభిమన్యు అతడిని ఓదార్చాడు. నువ్వెక్కడో ఉండనవసరం లేదు శరత్, మాతోనే మా ఇంట్లోనే ఉండు. 1 సంవత్సరం ఎంతలోకి తిరిగి వస్తుంది? కరుణను పోలీస్ కస్టడీలోకి తీసుకుంటుంటే అభిమన్యుకు కూడా దుఃఖం ఆగలేదు. థామస్ ఆ దృశ్యం చూడవలసి వస్తుందని ముందే కోర్టు నుండి వెళ్లిపోయాడు. నవ్వుతూ గడపాలి జైల్లో, తెలిసిందా? మేమంతా వచ్చి నిన్ను కలుసుకుంటూనే ఉంటాం చెప్పాడు అభిమన్యు. అటులనే చేయుదును అందామె కన్నీరు తుడుచుకుంటూ. అక్కడి నుండి తాను హాస్పిటల్కి చేరుకున్నాడు అభిమన్యు. అప్పటికే శాంతిని డిశ్చార్జ్ చేశారు. అతడి కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. ఇద్దరూ హాస్పిటల్ బయటకొచ్చి బస్టాప్లో నిలబడ్డారు. కరుణకి ఇవాళ 1 సంవత్సరం జైలు శిక్ష విధించారు. శాంతి కళ్ల వెంబడి నీళ్లు తిరిగినాయి. ఇద్దరు ఇంటికి చేరుకున్నారు. ఇక ఈ సమస్యలకు అంతుండదా అండి? దీనంగా అడిగింది శాంతి. అభిమన్యు నవ్వాడు. మనం ప్రవేశించింది పద్మవ్యూహం శాంతి. నేను, నువ్వు, కరుణ, శరత్, శశి, శిరీష, మధుకృష్ణ అందరం పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యులం. పద్మవ్యూహంలో చిక్కుకున్న వారెవరైనా బయటపడగలరా? జీవితాంతం పోరాడుతుండవలసిందే. శాంతి నవ్వింది. అతడి భుజం మీద ఆర్తిగా తలవాల్చింది.
మీరు పక్కనుంటే చాలండి, ఎలాంటి పద్మవ్యూహంలో చిక్కుకున్నా నాకేమీ భయం లేదు అంది సంతృప్తిగా. కథ సమాప్తం.